తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌లో ఉద్యోగుల, టీచర్ల జీతాలు తగ్గించాలని ఉన్నది ఎంత బయటికొచ్చిందో, ఒక 10 స్కూళ్ళని 10 మంది పిల్లలున్నటువంటి చిన్న చిన్న స్కూళ్ళని తీసి ఒక దగ్గర పెట్టి మంచి హ్మ్. మోడల్ స్కూల్‌లాగా కట్టి, ఫౌండేషన్ స్కూల్ కట్టి, వాళ్ళకి బస్ ఫెసిలిటీస్ పెట్టి, వాళ్ళని తీసుకెళ్ళి తీసుకొస్తాము అనేటువంటి సిఫార్సు ఎందుకు బయటికి చెప్పుకోలేకపోయారు అని. చెప్పినాము. అంటే ఎప్పుడైనా గూడా అంటే కొన్ని ఇబ్బందులున్నటువంటి చిన్నయి మాత్రమే ఎక్కువ వెలుగులోనికి ప్రచారం చేసి, మంచి విషయాలన్నీ పక్కకు పోతాయంటానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఈరోజు ఇదొక్క విషయం పక్కకు పెడితే, ఇంకా అసలు 432 అంశాలు వాటిని టీచర్సు స్టడీ చేయాలని చెప్పేసి నేను అంటున్నా. చాలామంది గూడా చాలామంది కొంత మంచి టీచర్లు అంటే అందరూ 99% టీచర్లందరూ గూడా ఆహ్, మంచినే ఉంది గానీ కొన్ని విషయాలు మాకు అభ్యంతరకరం అని చెప్తా ఉన్నారు. సో, కాబట్టి దేంట్లోనైనా గూడా కొన్ని కొన్ని ఇబ్బందులొస్తాయి. సరే వాటిని అంటే గవర్నమెంటు ఇంకొకటి అమలు చేస్తదా లేదా అనేది గూడా ఇంపార్టెంటే గదా! అంటే ఒకటి జాతీయ విద్యా విధానం కావచ్చు, ఎస్‌సీఆర్‌టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా విద్యా కమిషన్ ఇది చేస్తే అయిపోద్ది అని చెప్పేసింది. ప్రైమరీ, ప్రీ ప్రైమరీ కావచ్చు, సెకండరీ స్కూల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌ది ఎగ్జామ్స్ పెట్టకుండా స్కూలింగ్‌లో కలిపేయాలి. హైయ్యర్ సెకండరీ స్కూలింగ్ అట్లా కలిపేయాలనే నిర్ణయాలు అవి అంటే ప్రాక్టికల్‌గా ఫీజిబిలిటీ ఉంటుందా వాటికి అని? 100% ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు 10+2 అనేది ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అంటే, మేము మా అధ్యయనంలో గూడా తేలినటువంటి అంశం ఏందంటే, మేము ఆదిలాబాద్ పోయినాం. ఆదిలాబాద్ పోతే ఆదిలాబాద్‌లో అక్కడ ఒక జెడ్‌పీహెచ్‌ఎస్ ఉంది. అక్కడ స్కూల్‌లో 10థ్ క్లాస్‌లో ఎక్కువ అమ్మాయిలున్నారు. అబ్బాయిలు తక్కువ. 40 మంది 10థ్ క్లాస్‌లో ఉంటే, ఒక 10 మెంబర్స్ అబ్బాయిలున్నారు. ఒక 30 మంది అమ్మాయిలున్నారు. అయితే ఆ 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియేట్‌కి పోవాలి. ఇంటర్మీడియేట్‌కి పోవాలంటే ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌కి పోవాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక ప్రైవేట్ కాలేజ్‌కి పోవాలన్నా ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే వీళ్ళ పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే అమ్మాయిలు కాబట్టి సహజంగా ఈ డ్రాపౌట్స్ ఆ! అయితే ఆ 30 కిలోమీటర్లు పంపియాలంటే భయపడుతున్నారు. భయపడతారు. సో, ఆ 30 కిలోమీటర్ల అమ్మాయిలను అబ్బాయిలు పోతున్నారు. కానీ అమ్మాయిలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అమ్మాయిలు డ్రాప్ ఔట్ అయిపోయి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంటే మనం ఎడ్యుకేషను అయి ఆహ్, అంటే ఉన్నత విద్యకు అందరిని ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి గానీ, ఈ డ్రాప్ ఔట్ కావద్దు గదా! సో, కాబట్టి మంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కూడా ఆడపిల్లలు పోవాలన్న ఉద్దేశంతోటి ప్రతి జెడ్‌పీహెచ్‌ఎస్‌లో ప్రతి 10థ్ క్లాస్ ఉన్న దగ్గర +2 ఉంటే ఏమైతదంటే ఇంటర్మీడియేట్ కూడా అక్కడ కంప్లీట్ చేస్తారు. ఎప్పుడైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయితదో ఇక వాళ్ళని ఎవరు ఆపలేరు. సొంతగా చదువుకోవాలనే యెస్. కోరిక వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఆడపిల్లలు 100% ఇక డిగ్రీకి ఎంత దూరమైనా వెళ్తారు. తర్వాత డిగ్రీకి ఎక్కడన్నా మంచి యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ సీబీఎస్ఈలో ఉన్నది కూడా సేమ్ కాన్సెప్ట్‌గా 10+2 కూడా స్కూల్లోనే ఉంటది. ఉంటది గదా! అవును. సో, కాబట్టి ఏందంటే ఈరోజు చాలామంది ఏమంటారంటే మళ్ళీ ఇంటర్మీడియేట్ బోర్డ్‌ని ఇల్లా కలిపేస్తే మరేదంటే ఇంటర్మీడియేట్ బోర్డును ఇల్లు కలిపి 10+2 చేస్తే మంచి ఈజీగా ఉంటది కదా! అనేది కాన్సెప్ట్. అయితే ఎన్‌ఈపీలో గూడా 2020 అవును. ఎన్‌ఈపీలో గూడా ఇదున్నది. అదేవిధంగా ఇంతకుముందు మధ్యలో మనం మీరు వ 45% ఉండాలి. తర్వాత అవును. ఇదని అడిగారు గదా! అవును. సో, నేనేమంటున్నానంటే ఎప్పుడైతే మల్టీగ్రేడ్ టీచింగ్ పోతదో అక్కడి నుంచి క్వాలిటీ పెరుగుతది. అవును. అక్కడ క్వాలిటీ పెరిగినప్పుడు మాత్రమే నీకు ఇది కొంచెం మనం పెంచగలిగితే 35 మార్క్స్ నుంచి 45 మార్క్స్ మనం పెంచగలిగితే అక్కడి నుంచి నువ్వు 45 కాదు 60 మార్క్స్ కూడా వాళ్ళు రీచ్ అవుతారు. అంటే ఎప్పుడైతే మల్టీగ్రేడ్ టీచింగ్ అక్కడే ఉంది ప్రాబ్లమ్ అంతా. అక్కడ టీచర్లు కంఫర్ట్‌గా ఇప్పుడు ఒక టీచర్ నేను కూడా ఇంకో అబ్జర్వేషన్ కూడా చేశా. ఇప్పుడు ఒక క్లాస్‌లో సిక్స్త్ క్లాస్ ఉంది. సిక్స్త్ క్లాస్‌లో ఎంతమంది ఉండాలి మనం చదువుకున్నప్పుడు జనరల్‌గా 30 మంది, 40 మంది, 50 మంది కూడా ఉండేది ఒక క్లాస్‌లో అవును. మనం చదువుకున్నప్పుడు. కానీ ఇప్పుడు సిక్స్త్ క్లాస్‌లో ఎంతమంది ఉంటారో తెలుసా? 5 మంది, అవును. 6 మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఒక టీచర్ మంచి క్వాలిఫైడ్ టీచర్ మీరు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంఏ, ఎంఈడీ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసినటువంటి వాళ్ళు టీచర్లు కూడా మన దగ్గర ఉన్నారు. మంచి క్వాలిఫైడ్ టీచర్లు, మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్లు, మంచి ఎఫిషియన్సీ ఉన్న టీచర్లు ఉన్నారు. ఈ టీచర్లు ఒక మంచి క్వాలిఫైడ్ ఉన్నటువంటి టీచర్ స్కూల్ అసిస్టెంట్ ఉన్నాడు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉన్నాడనుకుందాం. సిక్స్త్ క్లాస్ పోయి లెసన్ చెప్పాలి. ఆ 6 మంది పిల్లలకి ఈ టీచర్ పోయి చెప్పాలంటే ఆ క్లాసు నిండుగా ఉంటే, ఆ క్లాస్ మంచిగుంటే ఈ టీచర్ కూడా మంచి ఇంట్రెస్ట్ పెరుగుతది. అద్భుతంగా చెప్పగలడు. ఆ 6 మంది పిల్లలకి ఏం చెప్తాడు? ఎట్లా చెప్తాడు? సో, ఇది గూడా అంటే అందుకోసమని మనం ఏమంటున్నామనంటే,
మనం నర్సరీ టు ఇక్కడ కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని నర్సరీ టు ఇంటర్మీడియట్ వరకు ఉంటే మంచిగా కానీ ఇది రాజకీయంగా అంటే కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుండే నిర్ణయం అయితుంటదేమో. అంటే ఇంతకుముందు ప్రతి ఊరికి అంటే హనుమంతుడు లేని గుడి లేదు. ప్రతి ఊర్లో స్కూల్ లేని ఊరు లేదు అనేది ఒక అంటుండే. సో, ఇప్పుడు మీరు చెప్పిందైతే స్కూల్స్ రేషనలైజేషన్ అయితే ఆ స్కూల్స్ ఎగిరిపోతే అది కూడా మళ్ళీ అంటే మేము విమర్శలకు ఆ దారి స్కూల్‌లో తీస్తది. ఉండొద్దంటలేము. అంటే కొంతమంది పంపిస్తారు, కొంతమంది పంపియరు. ఆ స్కూల్ అక్కడే ఉంటది. ఆ స్కూల్‌లో కూడా అవసరమైతే గవర్నమెంటు టీచర్‌ను పెడతారు. అంటే అక్కడ స్టూడెంట్స్ ఒక 10 మంది పిల్లలుంటే ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడికొస్తది. ఇక్కడ కూడా మొత్తము అంటే ఒక 1000 స్టూడెంట్స్ అనుకుంటాం. ఒక 600 స్టూడెంట్స్ అనుకుంటాం ఫౌండేషన్ స్కూలు. అక్కడ 600 అయిపోయిన తర్వాత తీసుకోం కదా మళ్ళా. అక్కడ ఆ స్కూల్ కూడా ఉంటది. ఇప్పుడు ఏ తండా నుంచి వస్తుర్రో ఆ తండాలో కూడా అక్కడ ఉంటది. టీచర్ రిక్రూట్‌మెంట్ అక్కడ జరుగుతది మళ్ళా. అక్కడ కూడా ఉంటారు. అంటే క్వాలిటీ పెంచడానికి ప్రయత్నాలు. క్వాలిటీ పెంచడానికి ఒక మంచి ఎడ్యుకేషన్ వాతావరణం రావడానికి అవునన్నా కాదన్నా మీరు ఒక్క విషయం గమనించాలి. ఈ వేదిక ద్వారా నేను ఒక విషయం చెప్తా ఉన్నానంటే, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. చాలా అసలు ఈ ఎట్టి పరిస్థితుల్లో మంచి ఈ గవర్నమెంట్ పిల్లలకి ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఏం ఆలోచిస్తదంటే సహజంగా ఆహ్, హ్మ్, ఎక్కువగా ప్రైవేటీకరణ ఏ రంగంలో అయినా ప్రైవేట్ సెక్టార్ ఎంత డెవలప్ అయితే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తది. అవునా కాదా? అవును. సో, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే, ఈ ఎడ్యుకేషన్‌లో ఎస్పెషల్‌గా ఎడ్యుకేషన్‌లో గవర్నమెంట్ సెక్టార్‌ను డెవలప్ చేయాలనుకుంటుండు. స్కూళ్ళను, కాలేజీలను, గవర్నమెంట్ స్కూళ్ళను, గవర్నమెంట్ కాలేజీలను డెవలప్ చేయాలనుకుంటుండు. సో, మన టీచర్‌లని మంచిగా పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. మీకు ఏ సమస్యలన్నా ఉండండి మీవి. మీ సమస్యలన్నిటిని నేను క్లియర్ చేస్తా. కానీ ఇప్పుడు చెప్తున్నా మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి పేద పిల్లలకని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మా కమిషన్ తరపున కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం టీచర్లని అందరికీ. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడొస్తదంటే మీరు మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తది పిల్లలు కాబట్టి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ మార్కుల దగ్గరనే ఇప్పుడు ఎన్‌ఈపీ 2020లో కూడా సజెషన్ చేసింది. అంటే థర్డ్ పార్టీ అసెస్‌మెంట్ పెట్టి తర్వాత పిల్లలకి పాస్ మార్క్స్ పెంచండి అని చెప్పేసి చెప్తుంది ఎన్‌ఈపీ కూడా. అయితే మేము ఎన్‌ఈపీ ప్రకారం మేము కొత్తగా చేసిందేం లేదు. మేము టీచర్ల మీద చాలా సానుకూలంగా ఉన్నాం. వాస్తవానికి టీచర్లు అనేవాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సొంత డబ్బులు పెట్టుకొని కూడా టీచర్లు పనిచేస్తున్నారు. అవును. అంటే కొన్ని దగ్గర అంటే సొంత డబ్బులు దేనికి పెట్టుకుంటున్నారు అంటే కొన్ని చోట్ల ల్యాబ్ ఫెసిలిటీ లేదు పిల్లలకి. 10థ్ క్లాసు, 9థ్ క్లాసు, 8థ్ క్లాస్ పిల్లలకి ప్రాక్టికల్ చేయించాలి. ఓ కెమిస్టో లేకపోతే బయాలజికల్ సైన్సో వాళ్ళకి చేయించాలి, చూయించాలంటే కూడా ప్రాక్టికల్‌గా ఇబ్బందవుతుంది. అక్కడున్న టీచర్‌లు కొన్ని డబ్బులేసుకొని ల్యాబ్ క్రియేట్ చేసుకుంటారు. కొన్ని చోట్ల ఒక ఒక మ్యాథ్స్ టీచర్ కూడా ల్యాబ్ క్రియేట్ చేసుకుండు. కొన్ని చోట్ల ఒక సోషల్ టీచర్ కూడా నా ఎక్స్‌పీరియన్స్‌లో ఒక సోషల్ టీచర్ కూడా ఆహ్, ల్యాబ్ క్రియేట్ చేసుకుండు. సోషల్ ల్యాబ్. అంటే ఇట్లా రకరకాలుగా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కూడా అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు క్రియేట్ చేసుకొని మంచి ప్రాక్టీస్‌లో ఉన్నారు. కాబట్టి టీచర్లు బాగా పనిచేస్తుండ్రు. టీచర్లు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి టీచర్లు. మేమేమంటున్నామంటే ఇంకో కొంచెం క్వాలిటీ పెంచితే మన రికమెండేషన్‌లో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి అంశాలన్నిటిని శోధించి, పరిశీలించి మీరు అటువైపుగా ఆలోచన చేయాలని చెప్తున్నాను తప్ప, టీచర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. చాలా మంచి ఆహ్, రికమెండేషన్స్ ఉన్నాయి. సో, ఈ జీతాల అంశం అనేదే కొంత వాళ్ళు పతాక శీర్షికలో పెట్టి చూస్తున్నారు. ఇది కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.